కొంతమంది హీరోలు ఇష్టపడో లేక తనకు నచ్చిన సబ్జెక్ట్ ఉంటేనో డైరెక్టర్లుగా మారుతారు. మరికొంతమంది మాత్రం డైరెక్టర్ సెట్ అవ్వక సెట్ అయిన డైరెక్టర్ మధ్యలో వెళ్ళిపోతేనో అలాంటి పరిస్థితుల్లో తప్పక హీరోలు డైరెక్టర్లుగా మారాల్సి వస్తోంది. 20 ఏళ్లుగా తెలుగు, తమిళ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ ఈ మధ్య రొటీన్ సినిమాలు కాకుండా కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్నారు. యాక్షన్, మిస్టరీ, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్స్ లో మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం విశాల్ మకుటం అనే భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకి రవి డైరెక్షన్ చేయాల్సింది. అయితే మధ్యలోనే రవి సినిమా నుంచి వెళ్లిపోవడంతో మకుటం సినిమా డైరెక్షన్ బాధ్యతలన్నీ విశాల్ తీసుకున్నారు. అలా డైరెక్టర్ గా మారిపోయారు హీరో విశాల్. స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న టైంలో టూరిస్ట్ ఫ్యామిలీ అని ఇంట్రెస్టింగ్ మిడిల్ క్లాస్ మూవీ చేశారు డైరెక్టర్ అభిషాన్ జీవింత్. 5 కోట్లలోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ టూరిస్ట్ ఫ్యామిలీ దాదాపు 90 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదే యంగ్ డైరెక్టర్ విత్ లవ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అది కూడా సూపర్ హిట్ అయింది. దాంతో అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నారు అభిషాన్. తమిళ్లో యాక్టర్ నుంచి డైరెక్టర్ గా మారిన మరో హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు 2 సినిమాతో డైరెక్షన్ తో పాటు హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. నిజానికి విజయ్ మ్యూజిక్ డైరెక్టర్. ఒకవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా, ఎడిటర్ గా, సింగర్ గా, డైరెక్టర్ గా, హీరోగా మల్టిపుల్ రోల్స్ చేస్తున్నారు విజయ్ ఆంటోనీ.